ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులాలకు 3% రిజర్వేషన్ కల్పించడం ద్వారా సామాజిక న్యాయం చేయాలని రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలపు వెంకటేశ్వరరావు కోరారు. స్థానిక తాడితోట రెల్లి వీధిలోని సంఘం కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2004లో వర్గీకరణ చేసినప్పుడు రెల్లి కులాల వారికి ఏ కేటగిరీలో 1% అని, కేటగిరీ 2 రోస్టర్ విధానాల మీద రిజర్వేషన్ కల్పించిన అంశాన్ని ప్రస్తావిస్తూ దీనివల్ల రెల్లి కులాల వారికి నష్టం వాటిల్లిందన్నారు. దానికి తోడు దశాబ్దాలుగా రెల్లి కులాలు అత్యంత తీవ్ర స్థాయిలో అవమానాలను, అసమానతలను ఎదుర్కొంటున్నాయని, అందుకే భవిష్యత్తులో జరిగే వర్గీకరణలో రెల్లి అనుబంధ కులాల వారికి 3% రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ఇచ్చిన రిజర్వేషన్లు రెల్లి జనరల్ కేటగిరీలో ప్రవేశపెడతారని భావిస్తున్నామన్నారు. ఈ విషయమై పునఃపరిశీలన చేసి రెల్లి కులాల వారికి సామాజిక న్యాయం జరిపిస్తారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవిస్తున్నామన్నారు. వివిధ సంస్థల్లో పనిచేస్తున్న రెల్లి కుల ఉద్యోగస్తుల ఆత్మగౌరవం, ప్రభుత్వం భర్తీ చేస్తున్న ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత, రెల్లి కుల ఉద్యోగులకు రావాల్సిన న్యాయపరమైన హక్కుల గురించి పోరాడేందుకు రెల్లి కుల సంక్షేమ సంఘానికి అనుబంధంగా ఏపీ రెల్లి కులాల ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆవిర్భవించిందన్నారు. ఉద్యోగులకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా వారి హక్కులు కాపాడుకునేందుకు సమితి ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. బంగారు తాతారావు, ఎర్రంశెట్టి రాజ్కుమార్, వడ్డాది పాల్గొన్నారు. ఈ జేఏసీకి ముఖ్య కారణం వివిధ రంగ సంస్థలలో పనిచేస్తున్నటువంటి మా రెల్లి కులాల ఉద్యోగస్తులు వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి హక్కులు, ఉద్యోగాల భర్తీ విషయంలో, ఉద్యోగాల భద్రత విషయంలో అందరినీ కూడా కలుపుకుంటూ ఈ రోజున జేఏసీకి అన్ని సంస్థల నుంచి కూడా మా యొక్క నినాదాన్ని, మాకు రావాల్సినటువంటి న్యాయమైన హక్కుల్ని కేంద్ర ప్రభుత్వాలకి తెలియజేయాలని ఈ రోజున ఈ రెల్లి కులాల సంక్షేమ సంఘం అనుబంధంగా రెల్లి కులాల ఉద్యోగాల జేఏసీ అనేది ఆవిర్భావం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రెల్లి ఉద్యోగస్తుల జాయింట్ యాక్షన్ కమిటీ అంటూ 7.5 దశాల పాటుగా మాలో ఐక్యత లేక ఇంతవరకు కూడా స్థాపించలేదు. ఈరోజు రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగస్తుల జేఏసీని ఈరోజు ఆవిర్భవిస్తున్నాము. ఈరోజు ఇక్కడ ప్రెసిడెంట్ గాను, జనరల్ సెక్రటరీ గాను, కన్వీనర్ గాను కొంతమందిని నియమించడం జరుగుతుంది. అందులో భాగంగా గవర్నమెంట్ నేను అడిగేది ఏంటంటే, ఉద్యోగస్తులు చాలా ఏరియాల్లో అవగాహన లేక రావాల్సిన ప్రమోషన్లు ఆగిపోతున్నాయి, రావాల్సిన ఉద్యోగాలు డెత్ పోస్టులు గట్రా కూడా ఉండిపోతూ ఉన్నాయి.